ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా జిమ్‌లో ఉన్న డ్రగ్స్ డబ్బాను కాచి తీస్తుంటే ఇంక యువరాజ్ లాక్కొని వద్దని అంటాడు. ఇంకా ధాత్రి, కేదార్ యువరాజ్‌ని అనుమానిస్తూ ఉంటారు. ఇంకా ఇంతలో లోపల నుంచి హీరో తూలుతూ ఇంకా బయటికి వస్తాడు. నిషికాని చూసి బేబీ అనుకుంటూ హగ్ చేసుకోవడానికి వస్తాడు. ఇంకా యువరాజ్ డీహైడ్రేట్ అయిందని కవర్ చేస్తాడు. ఇంకా నువ్వు ఎక్కువ తూలితే బిజినెస్‌కి ప్రాబ్లమ్ అవుతుందని చెప్తాడు. ఇంకా అందరూ వెళ్ళిపోతారు. ధాత్రి మాటలు గుర్తు చేసుకున్న టోనీ ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో డౌట్‌గా ఉందని అంటాడు. మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లుంది. ఇంకోసారి ఆ అమ్మాయిని ఇటువైపు రానివ్వకు అని చెప్తాడు. ఇంకా మరోవైపు కిచెన్‌లో ఉన్న ధాత్రి జిమ్‌లో జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ధాత్రి జిమ్‌లో ఏదో జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. కేదార్, ఏంటి ధాత్రి మనిషివి ఇక్కడే ఉన్నావు, మనసు ఎక్కడో ఉన్నట్లుంది అని అంటే ఇంకా ధాత్రి, ఆ జిమ్ గురించి ఆలోచిస్తున్నాను కేదార్ అంటుంది. ఇంకా కేదార్, టోనీని క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాడు కానీ ఒక్కటి కూడా సింక్ అవ్వట్లేదు. వచ్చి రాగానే బిజినెస్ అన్నాడు, అక్కడ చూస్తే ఒక్కడు కూడా సరిగ్గా కనిపించడం లేదు అని అంటాడు. ఇంకా ధాత్రి, బూచి అన్నయ్య ఆ హీరో ఇద్దరు ఒకేలాగా బిహేవ్ చేశారు కదా కేదార్ అని అంటే కేదార్, అవును ధాత్రి, బావ బాడీలో మత్తు మందు ఉందని డాక్టర్ చెప్పారు అంటే అని అంటూ ఉంటే ఇంకా ధాత్రి, యువరాజ్ పబ్లిక్లో అంత పని చేస్తాడా అని అంటే కేదార్, అన్ని కేసుల్లో బయటపడతామేమో కానీ మత్తు పదార్థాల దందాలో ఇరుక్కుంటే పరిస్థితి ఏంటి? ఇంత రిస్క్ చేసి యువరాజ్ మత్తు పదార్థాలు అమ్ముతాడా అని అంటే ఇంకా ధాత్రి, యువరాజ్ ఎలాంటి ఇల్లీగల్ పనులు అయినా చేసే సామర్థ్యం ఉన్నవాడు అని అంటుంది. ఇంకా ఇద్దరు కలిసి జిమ్లో ఏం జరుగుతుందో కనిపెట్టాలని ఇంకా డిసైడ్ అవుతారు. ఇంకా కేదార్ వంట చేస్తాడు. మరోవైపు కాచి బూచిపై అలిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది. అక్కడే ఉన్న వైజయంతి ఏమైందని కాచిని అడుగుతుంది. ఇంకా నిన్న మొత్తం ఏదో చేశారని అలిగానని చెప్తుంది. ఇంకా ఇంతలో కేదార్, ధాత్రి వస్తారు. కేదార్ వడ్డిస్తూ ఉంటే నువ్వెందుకు వడ్డిస్తున్నావని కౌశికి అడుగుతుంది. ఇంకా కేదార్, ధాత్రి వంట చేస్తుంటే చేయి కాలిందక్క అని అంటే ఇంకా కౌశికి, ధాత్రి కొద్ది రోజులు నువ్వు వంట చేయకు, అసలు వంటే చేయకు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అంటే ఇంకా నిషి, అబ్బో ఏం ప్రేమలండి, సొంత మరదల మీద మాత్రం ప్రేమలు ఉండవు కానీ ఎన్నాళ్ళుంటుందో తెలియదు కానీ ఆ మరదల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు వదిన అంటే ఇంకా కౌశికి, ఎదుటి వాళ్ళు మనకి ఏది ఇస్తే తిరిగి వాళ్ళకి అదే ఇవ్వాలనిపిస్తుంది. జగదాత్రి మనకు ప్రేమనిస్తుంది, అందుకే మనకు తెలియకుండానే తిరిగి ప్రేమను పంచుతామని అంటే ఇంకా వైజయంతి, అవునమ్మి, మీరిద్దరు మాత్రమే ప్రేమించుకోవడానికే పుట్టారు, మేము మాత్రం కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి పుట్టామని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా కౌశికి ధాత్రిని పక్కన కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా భోజనం తింటున్న కౌశికి, వంటలు బాగా చేసావని ఇంకా ధాత్రిని మెచ్చుకుంటుంది. ఇవాళ నేను వంట చేయలేదని కేదార్ చేశాడని చెప్పడంతో ఇంకా బూచి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా సుధాకర్ వచ్చి భోజనం చేస్తాడు. వంటలు ఎలా ఉన్నాయని కౌశికి అడుగుతుంది. చాలా బాగున్నాయని సుధాకర్ చెప్పడంతో ఇంకా కేదార్ థ్యాంక్స్ అంటాడు. ఇంకా వైజయంతి పూజ చేసి వచ్చి యువరాజ్కి హారతి ఇచ్చి కేదార్ని నమ్మొద్దని చెప్తుంది. ఇంకా కౌశికి వైజయంతిని తిడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.